దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము నూతన ఈ దినపు వాగ్దానంతో మీ ముందుకు రావటానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అయితే ఈరోజు వాక్యము ద్వారా, కొత్త వాగ్దానం ద్వారా మన జీవితాల్లో మన రోజును ప్రారంభించడానికి దేవుడు మన కృప చూపాడు. అయితే ఈ దినపు వాగ్దానం, టుడేస్ ప్రామిస్ ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యం. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 35. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును మీకు కలుగును. డు నాట్ లీవ్ యువర్ కాన్ఫిడెన్స్, యు విల్ బి రిచ్లీ రివార్డెడ్. మీరెప్పుడు కూడా మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు అని స్పష్టంగా, సుస్పష్టముగా ఈ యొక్క మాట దేవుడు రాయించాడు. నెవర్ ఈరోజు మీరు ప్రారంభించబోయే ఏ పనిలో కూడా పిరికితనంగా ప్రారంభించొద్దు, భయంతో ప్రారంభించొద్దు, ధైర్యముగా ప్రారంభించండి. ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ధైర్యముగా వెళ్ళండి. వ్యాపారంకి వెళ్తున్నారా? ధైర్యముగా వెళ్ళండి. ఎగ్జామ్స్కి వెళ్తున్నారా? ధైర్యముగా వెళ్ళండి. మ్యారేజ్ ప్రపోజల్ కోసం అటెండ్ అవటానికి వెళ్తున్నారా? ధైర్యముగా వెళ్ళండి. ట్రావెలింగ్ జర్నీ చేయబోతున్నారా? ధైర్యంగా స్టార్ట్ చేయండి. వాట్ ఎవర్ యు డూ టుడే, డూ విత్ యువర్ కాన్ఫిడెన్స్. ధైర్యముగా. ఎందుకంటే దేవుడు పిరికితనం ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ నిబ్బరం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఉదయకాలం దేవుడు మన పక్షమున ఉన్నాడు. గాడ్ ఈజ్ దేర్ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అపవాది నిన్ను ప్రతి క్షణం భయపెడుతూ ప్రయత్నిస్తాడు, నిన్ను పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు, నిన్ను వెనక్కి లాగటానికి ప్రయత్నిస్తాడు, నిన్ను ఓడించటానికి ప్రయత్నిస్తాడు. బట్ ఇట్ కెనాట్ మేక్ యూ గెట్ డిఫీటెడ్. వాడు నిన్ను ఓడించే ప్రయత్నమే చేస్తాడు, కానీ నిన్ను ఓడించలేడు. దేవుని వాక్యం నీకేమిస్తుంది? ధైర్యం ఇస్తుంది. అందుకే ఇక్కడ రాయబడిన మాట, మీరు ధైర్యముని విడిచిపెట్టకుడి, మీకు ప్రతిఫలము కలుగును. దేవుడు నా పక్షమునుండగా నాకెవడు ఇక భయపట్టేవాడు? నన్ను పడగొట్టేవాడేవాడు? దేవుడు నాతో ఉండగా నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీకు ధైర్యం ఇస్తున్న దేవుడు ఈ దినమంతయు కూడా, ఈ రాత్రి వరకు కూడా, ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు నీతో ప్రయాణములో, ప్రతి పనిలో నీతో ఉంటాడు అని నువ్వు విశ్వసిస్తున్నావా? ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, డెఫినెట్లీ గాడ్ విల్ బీ విత్ యూ యాజ్ యువర్ బ్యాక్ బోన్. నీ వెన్నెముకలాగా ఆయన నీకు తోడుగా ఉంటాడు అన్ని విషయాలలో. వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు డూ, వేర్ ఎవర్ యు ఇన్వెస్ట్, ఎక్కడ నువ్వు పెట్టుబడి పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉన్నాడు. నెవర్ లూజ్ యువర్ హోప్. చాలా మందిని అపవాది భయపెట్టిస్తూ ఉంటాడు. ఇబ్బందుల ద్వారా, వ్యతిరేకతల ద్వారా, ప్రతికూలతల ద్వారా, శోధనని, బాధల్ని, బాధ్యతలు ఏవేవో తీసుకుని వచ్చి పెట్టేస్తాడు. నువ్వు చేయాల్సిన పని మీద ఫోకస్ని వాడు డైవర్ట్ చేస్తాడు. నెవర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ నెవర్ గెట్ డైవర్టెడ్ ఆఫ్ యువర్ వర్క్. నీ పనిలో నుంచి నువ్వు డైవర్ట్ అవ్వకు. అపవాది రకరకాల కుయుక్తుల చేత నిన్ను మరలించాలని చూస్తాడు. నీ ఫోకస్ డైవర్ట్ చేస్తాడు. నెవర్ లూజ్ యువర్ ఫోకస్. నీ ఫోకస్ నీ పని మీద, నీ జాబ్ మీద, నీ బిజినెస్ మీద, నీ ఇంటర్వ్యూ మీద, నీ ఎగ్జామ్ మీద, నీ ట్రావెలింగ్ మీద, నీ గురి కరెక్ట్గా, నీ ఫోకస్ నువ్వు దేని మీద అయితే నువ్వు చేయబోతున్నావో, ఏ ఉద్యోగం అయితే దాని మీద నీ ఫోకస్ పెట్టాలి. నీ గురి తప్పించడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ నువ్వు భయపడకూడదు, చెడియకూడదు. The true Christian will never get scared about the plans of demons. అపవాది యొక్క ప్లాన్స్, కుయుక్తుల చేత క్రైస్తవుడు ఎన్నడూ కూడా భయపడకూడదు. నెవర్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. నీ ధైర్యాన్ని, నీ యొక్క నిరీక్షణని విడిచిపెట్టద్దు. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను. ఈ దినమంతా ఈరోజు నాకు ఈ దేవుడు ధైర్యముగా ఉండమని చెప్పాడు. ఇట్స్ నాట్ the promise that what I am giving you, this is the promise God is giving to you and to me. ఈ వాగ్దానం నేను ఇస్తున్నది కాదు, దేవుడు మనందరికి ఇస్తున్నది.
ఈరోజు మనము ప్రతి విషయాన్ని గెలవటానికి, విజేతలం అవటానికి, విజయ పదములో నడిపించబడటానికి దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న ఈ దినపు వాగ్దానం. ఇట్స్ టుడేస్ ప్రామిస్ గివెన్ బై అవర్ లార్డ్. గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ యూ రిచ్లీ ఇఫ్ యూ డోంట్ లీవ్ యువర్ కాన్ఫిడెన్స్. నువ్వెప్పుడైతే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకు అడుగులేస్తావో దేవుడు నిన్ను ఘనముగా నిన్ను ధైర్యపరచిపోతుంది, గొప్పగా నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఎక్కడా కూడా భయపడకండి. ఈ దినమంతయు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఈ వాగ్దానం మీ ఎడల ఫలించాలని, ఈ వాగ్దానము చేత దేవుడు మిమ్మల్ని నడిపించాలని, ఈ దినమంతయు కూడా దేవుడు మీకు తోడై ఉండి ఈ వాగ్దానం, ఈ దినపు నూతన వాగ్దానంతో మిమ్మల్ని ఫలభరితముగా దేవుడు మార్చాలని, ప్రతి క్షణం ఈ దినమంతయు కూడా మీకు తోడుగా ఆయన రావాలని, ఎడంవైపు 1000 మంది, కుడివైపు 10,000 మంది కూలినను నిన్ను దేవుడు కదలనివ్వడు. అట్టి దేవుడు మన పక్షమున ఉన్నాడు. భయపడకు, ఎప్పుడు భయపడకు. అపవాది భయపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. దేవుడు ధైర్యపరచటానికి ఎన్నో ఇలాంటి వాగ్దానాలని ఇస్తాడు. దేవుడు నిన్ను ధైర్యంగా ఉండమన్నాడు ఈరోజు. నెవర్ గెట్ స్కేర్డ్ అబౌట్ ఎనీథింగ్, అబౌట్ ఎనీవన్, అబౌట్ ఎనీ ప్రాబ్లం. ఏ సమస్య కోసమైనా, ఏ అపవాదితోనైనా, ఎలాంటి వ్యతిరేకతతో అయినా నువ్వు భయపడద్దు, ధైర్యముగా ఉండు. నీ ధైర్యానికి తగిన ప్రతిఫలముని దేవుడు ఈరోజు ఇవ్వబోతున్నాడు. God is going to richly reward you today if you have that confidence. It at any place, at any cost, don't leave it. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఇది దేవునికి ఇచ్చినటువంటి ఈ దినపు వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పట్టుకోనండి. ఈ వాగ్దానాన్ని నిత్యం స్మరణకు తెచ్చుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. హెబ్రీ 10:35. మీరు భయపడద్దన్న దేవుడు నేను భయపడను. దేవుడు తగిన ప్రతిఫలం నాకు ఈ దినం ఇస్తానన్నాడు. దేవుడు నాకు, నేను వేసే ప్రతి అడుగులో నాకు తిరిగి నా ధైర్యానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అన్న నిరీక్షణతో, విశ్వాసంతో మీరు ముందుకు అడుగులేయాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తాను. ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ ఫర్ టుడే. ద వర్డ్ దట్ గాడ్ గేవ్ యూ టుడే ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడిచ్చిన ఈ దినపు వాగ్దానం నెరవేర్చబోతుంది. ఈ వాగ్దానం నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గో అహెడ్.